వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగలబోతోందా? తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ కీలక నేత పార్టీ వీడేందుకు రెడీ అయ్యారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన వీలైనంత త్వరగా జనసేన కండువా కప్పుకోవాలని భావిస్తున్నారా? ఇటీవల పవన్ కళ్యాణ్ కలిసిన ఆయన పార్టీలో చేరిక విషయంపై చర్చలు జరిపారు. రేపు మాపు ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి రోజుకో నేత గుడ్ బై చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు అధికారం చెలాయించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి అధికార పార్టీలోకి జంపింగ్ కొడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని విడుతున్న వారిలో ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు వైసీపీని విడారు. మొదట 4 పార్టీ మారితే తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్ తనకు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, అందుకే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. అంతలోపే మరో నేత వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకు చెందిన సీనియర్ వైసీపీ లీడర్ తోట త్రిమూర్తులు పార్టీ వీడేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. తోట తిరుమూర్తులు వైసీపీలో సీనియర్ లీడర్. గతంలో టీడీపీలో కొనసాగిన ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారారు. 1994లో తొలిసారి రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఆ తర్వాత అనేకసార్లు రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాక అన్ని పార్టీల్లోనూ చేరి రికార్డు సృష్టించారు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం సంపాదించుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇన్ని పార్టీలు మారిన ఆయన కోరిక మాత్రం నెరవేరలేదని అసంతృప్తి ఆయనలో కనిపిస్తోంది. ఆయన మంత్రి కావాలని చాలా రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే తన కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా కూడా ఎమ్మెల్యేను చేయాలని భావిస్తున్నారు. కానీ ఈ 2 కోరికలు నెరవేరడం లేదు. దాంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. అయితే గతంలో టీడీపీలో కొనసాగిన ఆయన ఇప్పుడు తన అదృష్టాన్ని జనసేన పార్టీలో చేరి పరీక్షించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. అందుకే ఇటీవల అసెంబ్లీలో పవన్ను కలిసి తన మనసులో మాట డిప్యూటీ సీఎంతో చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగారు. అంతేకాదు పవన్ కళ్యాణ్తో కలిసి ఓ ఫోటో దిగారు. దాంతో తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమైందని టాక్ ఊపందుకుంది. పార్టీ మారే ఆలోచనలో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్నారని అనుచరులు సైతం గుసగుసలాడుకుంటున్నారు. అయితే తోట త్రిమూర్తులు జనసేన పార్టీలోకి వెళ్లడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు అనుచరులు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో జనసేన పార్టీ రోజురోజుకు బలోపేతమవుతోంది. అలాగే కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ వెంటే నడుస్తున్నారు. దాంతో త్రిమూర్తులు కూడా తన సామాజిక వర్గం ఆలోచనకు తగ్గట్టుగా జనసేనలో చేరి మరోసారి వారి మద్దతు కూడగట్టుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరోవైపు తోట త్రిమూర్తుల వ్యవహారం వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి పదవీ కాలాన్ని మరోసారి కంటిన్యూ చేయాలని కోరడం చర్చనీయాంశమైంది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఈయన టీడీపీకి చెందిన యనమల పదవీ కాలాన్ని పొడిగించాలని కోరడంతో 2 పార్టీల నేతలు ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే తోట త్రిమూర్తులు పార్టీ మారే ఆలోచన వెనుక
జనసేన నేత సామినేని ఉదయభాను కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది. సామినేని ఉదయభానుకు తోట త్రిమూర్తులు బియ్యంకుడు కావడంతో ఆయన కూడా ఒత్తిడి చేస్తున్నారని టాక్. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీని వీడిన ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేరు. వారంతా తమ రాజీనామాలను ఆమోదించాలని కోరినా ఆయన స్పందించలేదు. దాంతో వారంతా పరేషాన్ అవుతున్నారు. మొత్తం మీద తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవీ కాలం మరో 2.5 ఏళ్లు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెబితే తిరిగి తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జనసేన అధినేతను ఆయన కోరారట. అలాగే వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ 2 హామీలు ఇస్తే వెంటనే జనసేనలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారట. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎటూ తేల్చలేదని సమాచారం. అయితే ఆయన ఓకే అనగానే కండువా మార్చేందుకు త్రిమూర్తులు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.